అందరికి నమస్తే. ఇక్కడనేమో తుస్సు ఆడపోయి బుస్సు. దేని గురించి చెప్తున్నానంటే అసలు కులగణన లేకపోతే మిగతా అంశాలు ఇక్కడనేమో గ్రౌండ్లోనేమో అంత గజిబిజి గందరగోళం ఆందోళన. ఢిల్లీలోనే పోయి ఇది దేశానికి ఆదర్శం, అసలు ఎవరు చేస్తలేరు, ఇది ప్రపంచం. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మనోళ్ళు. బట్టి విక్రమార్క గారు ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇయ్యలేదు ప్రజెంటేషను. స్పీచ్ ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆస్కార్ అవార్డు కూడా చూపించిండ్రు. చూద్దాం ఆస్కార్ అవార్డు ఏముందో కూడా. అన్ని అంశాలు మాట్లాడదాం. ఒక రేర్ మోడల్ అంటది, రేర్ మోడల్ అన్నారు. రేర్ మోడల్ అంటే ఏందో తర్వాత చెప్తా ఉన్నారు అర్థం దానికి. అంటే యాక్చువల్గా ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి కదా. ఇక్కడనేమో కులగణన ఎట్లా జరిగింది, అసలు ఈ కులాల పర్సంటేజ్లు వచ్చినాయా కరెక్ట్గా, అసలు కులగణనలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు చాలామంది ఇంటికి ఎమ్యూనిటర్స్ రాలేదు, ఇట్లాంటి గొడవలు చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిన్న ప్రజెంటేషన్ ఎటకేలకు అక్కడ కూడా గుంపులో గోవిందమే. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలవడం అవన్నీ కనిపించినాయి. ఇక ప్రసంగాలు మాత్రం మామూలుగా లేవు. రేవంత్ రెడ్డి ఇంతసేపటికి రాహుల్ గాంధీ కళ్ళలో పడేందుకు ప్రయత్నం చేసినట్టు కనిపించింది. రాహుల్ గాంధీ ఏమో ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదొక్కటే అంశం చెప్పుకోవాల్సి వచ్చింది. మేము ఇది చేసినామని ఢిల్లీలో, ఇక్కడ కాదు, ఇక్కడనేమో చెప్పే పరిస్థితి లేవు. ఇక్కడ కులగణన ఎట్లా జరిగింది అని అంటే ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లలతో చెప్పించారు, ప్రైవేట్ ఎంప్లాయీస్తో చెప్పించారు. చాలామంది ఇళ్ళకు అసలు పోలేదు కులగణన చేసేవాళ్ళు. చాలామంది కులాలు చెప్పలేదు. ఏ కులం ఎంతనో వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్ లెక్కలేదు. బీసీలు 56% అని అప్పట్లో తెలిసిందే. 2 సార్లు కులగణన వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఒకసారి చేసినారు కదా, 2 విడత కూడా వేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. చాలా విచిత్రమైన కామెంట్లు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఏమో సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిళ్ళు వచ్చినాయంట రేవంత్ రెడ్డికి. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డికి తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చినాయంట. ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలే. మరి ఏ రెడ్డి కులగణన చేయొద్దని చెప్పారో తెలియదు, ఏ రెడ్డి ఒత్తిళ్ళు చేసిండో తెలియదు. మరి వాళ్ళ పేరు కూడా బయట పెడితే మంచిది, ఎవరో ఆ ప్రబుద్ధులు. అయితే కులగణన చేయొద్దని రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచినట్టు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి బీసీకి ఇవ్వండి. ఏ రెడ్డి సామాజిక వర్గం వలన అట్టేట చేసిన అడుగుతాం చూద్దాం. ఎవరు అడగరు. అట్టేట చేసిన ఎవరిని అడుగుతాం చూద్దాం, ఎవరు అడుగుతారో. ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేసి బీసీకి ఇవ్వండి ఎవరొద్దు అన్నారు. అది ఇందాక చెప్పలేను, బస్సు నాపిరు కాలు పెట్టని. అట్లా చేనికే చేసేటప్పుడు సోపాలు పడి అసలు అది తర్వాత ప్రశ్నలు జనం చెప్పారంట. రాహుల్ గాంధీ చెప్తున్నారు అసలు ప్రశ్నలు వీళ్ళు తయారు చేసిన ప్రశ్నలే కదా. ఏమన్నా జనాలను అడిగి తయారు చేసిన ప్రశ్నలు అవి అప్పట్లో వీళ్ళ ప్రశ్నలే అవి. ఇంకా ఇవన్నీ పొగడతల కార్యక్రమం లాగా. అది పీపీటీ కాదు. పీపీటీ అంటే పొగడతల కార్యక్రమం. అయితే ఇదొక ఈ లెటర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ లెటర్ను రేవంత్ రెడ్డి ఏమన్నారంటే వినండి ఒకసారి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ. ఆస్కర్ అవార్డ్, దిస్ ఈజ్ ఫర్ మీ. नोबेल प्राइज, श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. ఆ లెటర్ ఏదో చూడండి ఒకసారి. ఇది ఆ లెటర్. ఏంటంటే ఈ పీపీటీ నేను పెట్టారు కదా, ఆ కార్యక్రమానికి మీరు పిలిచినందుకు థ్యాంక్ యూ. నేను రాలేకపోతున్నా, బట్ నన్ను పిలిచిర్రు. ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్, నాకు వేరే పనులు ఉండడంతో కమిట్మెంట్స్తో రాలేకపోతున్నా అని రాసిన లేఖ. ఆమె ఆ సభకు ఆ మీటింగ్కు రాలేను అని రాసిన లేఖ ఆస్కార్ అవార్డు అని చూపించారు. అంటే వాళ్ళేమో సోనియా గాంధీ కలవక చాలా రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులు ఏమో ఆడిండు గేమ్ మంచిగా ఆడిండు. అధిష్టానంతో మామూలు గేమ్ ఆడలే, బీభత్సమైన గేమ్ ఆడిండు. ఆ గేమ్ వర్కౌట్ కాలే, రియాక్షన్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎట్లా దగ్గర కావాలి, ఏం చేయాలి, అసలు ఎట్లా, ఇదంతా మంచిదే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అధిష్టానానికి మంచిగా ఉంటే పరిపాలన కొద్దిగా నిమ్మలంగా నడిచే అవకాశం ఉంటుంది. కానీ అట్లా కనబడుతుంది ఆ మీటింగ్. అసలు దేశానికి ఇది ఒక మోడల్ అవుతుందంట. దేశానికి మోడల్. తెలంగాణలోనేమో ధైర్యంగా మేము కులగణన బరాబర్ చేసినాం, పర్ఫెక్ట్ చేసినామని చెప్పే పరిస్థితి లేదు. ఢిల్లీ పోయి మేము ఇట్లా చేసినాం, మేము అసలు ఇది ఒక మోడల్, దేశానికి మోడల్, ఇది అట్లయింది ఇట్లయింది, ప్రశంసలు దేశవ్యాప్తంగా ప్రశంసలు కూర్చున్నాయి. ఇంకా వాళ్ళని ఓడుకోడు, వాళ్ళు వీళ్ళని ఓడుకోడు, రేవంత్ రెడ్డి బేష్ అని ఇంకా ఎవరో ఎప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడు. ఇదంతా చూస్తేనే ఇక్కడనేమో బుస్సు, అక్కడనేమో గ్యాసు. ఎట్లా అనిపించింది అంటే అసలు ఇది అసాధ్యం అంట. ఇది అసాధ్యమైనది. పోయిన గవర్నమెంట్ చేయలేదా? ఒక్కటే రోజు చేసింది మొత్తం.
అసాధ్యమైంది సుసాధ్యం చేసిరంట. ఏందో అర్థం కాలేదు. అసాధ్యమైంది ఏంది? వీళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, ఎవరో ఒక డ్రైవరు బ్రేకులు లేని బస్సు నడుపుకుంటూ పోతున్నా అంట. అంటే ఆయన చెప్పిండట, నా బస్సుకు బ్రేకులే లేవు అంటే, మరి ఎట్లా ఆపినామని అడిగినట్టు ఆయన. అవతల ఆయన ఎట్లా అవుతుంది బస్సు అని అంటే, ఏం లేదు కాలు కింద పెట్టి ఆపుతానంట. బ్రేకులు లేని బస్సు కాలు కింద పెట్టి ఆపుతారా? ఆపగలడా? అంటే అది అసాధ్యం అని కులగన వేయడం అసాధ్యం ఎందుకు అవుతుంది? అది కమిట్మెంట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ కమిట్మెంట్ లేకనే కదా కులగన ఇట్లా ఈ ఒక్క కులమన్న సాటిస్ఫాక్షన్గా ఉందా కులగన్నతోనే? ఇక్కడ మేము అవు బరాబర్ చేసింది గవర్నమెంట్ అని చెప్పిందా ఒకరన్నా? మల్లికార్జున ఖర్గే అంటున్నారు. మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు తెలుసా దానిలో? మా ఎంపీలు, మా మంత్రులు, మా ఎమ్మెల్సీలే కులగన్న పత్రాలు చించేసిండ్రు అంటాడు. అంటే వాళ్ళే చింపేసిర్రంట. నిజమే, చింపేసిండ్రు కొంతమంది. ఇక్కడ జనాలను సంతృప్తి పరిచే మెకానిజం లేదు వీళ్ళ దగ్గర. కానీ దేశవ్యాప్తంగా ఇక్కడ అంటే తెలంగాణ ఏం జరుగుతుందో ఎవరు పెద్దగా పట్టించుకోరు, తెలియదు కదా, మనం చెప్పిందే వార్త అనుకున్నారేమో. ఆ మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు, హర్యానా ఎలక్షన్స్ అప్పుడు, ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా తెలంగాణలో ఓగాయి పూరా చే గ్యారంటీ అయిపోయినాయి మొత్తం ఇచ్చేసామని చెప్పినట్లు అక్కడ పోయి కులగన్న సక్సెస్ అయింది, మా జనమంతా ఫుల్ హ్యాపీ, మా దగ్గర 88 కోట్ల పేజీల డాటా ఉంది మా దగ్గర. ఏం లేదు, గదే డాటా, ప్రియలే గదే డాటా 12 పేజీలది. ఎనీవే ఏమంటారు, క్రాక్ను అతికించుకునే ప్రయత్నాలు చేసినట్టుగా అనిపించింది. మొత్తం క్రాక్ను ఇదొక అవకాశం. నేను మొన్న చెప్పినా కదా, ఎట్ట తిరిగి రాహుల్ గాంధీని కలవాలి, రాహుల్ గాంధీతో మనం ఫోటో దిగాలి అని ఒక ఎయిమ్తోన ఇది పెట్టిర్రు. కానీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తారంట దీనికోసమని, ఈ రిజర్వేషన్స్ కోసమని దేశవ్యాప్తంగా యుద్ధం చేస్తామంటున్నారు. ఎవరి యుద్ధం? ఇప్పుడు ఆర్డినెన్స్ ఢిల్లీకి పోయింది, మళ్ళీ ఆల్రెడీ బిల్లు ఢిల్లీకి పోయి వాపసు వచ్చింది, మళ్ళీ ఆర్డినెన్స్ ఢిల్లీకి పోయింది. ఏమైందో తెలియదు. ఇక్కడనేమో రాష్ట్రంలోనేమో అంతా గందరగోళం, కులగన్న గందరగోళం, రిజర్వేషన్స్ గందరగోళం, అంతా ఏది క్లారిటీ లేదు. అసలు ఒక పెద్ద ఫియర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్లో, ఏం చేద్దాం ఇదంతా అని. అక్కడ పోయేమో అసలు అయిపోయింది మొత్తం, వీటి ఇచ్చేసాం, రిజర్వేషన్ ఇచ్చేసామని మాట్లాడుతున్నారు. అంత మహానటులాగా అనిపించింది అదంతా చూస్తే. అందరూ మహానటులే, ప్రజలే పిచ్చోళ్ళలాగా, వీళ్ళంతా మహానటులు. ఎనీవే చూద్దాం ఈ రేర్ మోడల్ ఏమవుతుందో. రేర్ మోడల్ అన్నారు. ఈ రేర్ మోడల్ ఇక్కడ జనం అయితే మాట్లాడుకుంటారు రేర్ మోడల్ గురించి. అసలు ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసినాం, మేము రేర్ మోడలు అని రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు. అసలు అంచనాలకు మించి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని. దానిపైన కామెంట్ ఏమిటంటే, అవునవును మేము కూడా అదే అనుకుంటున్నాం, అంచనాలకు మించి పనిచేస్తుంది ఇక్కడని అని ఒక సెటైరిక్ వేసేసిండు. అట్లున్నది కథ మనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.